రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సవిత మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా టీటీడీ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ దర్శనాలను ప్రశాంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, వసతి, పార్కింగ్ వంటి సౌకర్యాలపై భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చేస్తున్న కృషి రాష్ట్ర ప్రజలందరికీ శ్రీవారి ఆశీస్సులు ఉండాలన్నారు. పక్కన సురేష్ ఎట్టు పక్కన సురేష్ మరి ఈరోజు కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. మేము ఏదైతే మరి కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు సుపరిపాలన కూడా పూర్తి చేశాం. వెళ్ళవెళ్ళ ఈ దేశానికి, రాష్ట్రానికి కలియుదయం తెలియజేస్తూ మరి ఈ 2 సంవత్సరాలుగా మరి టీటీడీని కూడా మరి భక్తాదులతో కూడా చాలామందితో కూడా కలిసి మాట్లాడితే దర్శనాలు కూడా బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రసాదం కూడా నాణ్యతంగా చాలా బాగుంది. మరి వెంగబాంబ భోజనశాలలో కూడా భోజనం చాలా బాగుంది. మెయింటెనెన్స్ కావచ్చు, వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు చాలా బాగుందని భక్తాదులు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం అహర్నిశలు, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నిండు వీరేళ్ళు ఆయుష్యాలను ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించడానికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందనే విషయం.